ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? అక్కడికే వెళ్ళుంటాడు. సురుచి, ఇప్పుడే ఉత్తమన్ని అదుపాగ్యంలో పెట్టుకో, లేదా వ్యవహార చేయి దాటిపోతుంది. ధ్రువుడికి పరిచారికుడిగా నీ బిడ్డ జీవితం గడపాల్సి ఉంటుంది. అలా ఎన్నిటికీ జరగదు, జరగకూడదు. వాడి సంగతి ఏమిటో నేను ఇప్పుడే తెలుసుకొస్తాను. ఇంకోసారి నీ జోలికి వచ్చిందో కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. మీ అక్క వస్తుందిరా, దాకుండా. ఏమిటి, మా అమ్మ కాళ్ళు చేతులు విరగొడతావా? ఆమెపై నిందలు వేస్తావా? నీ కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రా. పోనిము సోదరి, పసివాడు. ఓహో, రోజు మా కుమారునికి చేసే బోధలు ఇవేనా? రా. అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు, తమ్ముడు. ఆ దేవుడు 2 దెయ్యాల్ని పుట్టించి గొప్ప తప్పు చేశాడు. వాళ్ళు ఎవరు? ఇంకెవరు? మా అమ్మ, అక్కయ్య. అయితే నువ్వు మళ్ళీ ధ్రుమలి అంటూ ఆ ఛాయలకు వెళ్ళకూడదు. అన్నయ్య ఎంతో మంచివాడు. మీరెందుకు అన్నయ్య మీద పావులాగా విషం కక్కుతారు? పాములు విషం కక్కుతాయి. చూడు, ఆ పావులు తీసుకెళ్లి దూడు మందిరంలో వదిలే. నువ్వు ఎవ్వరికంటా పడకూడదు, జాగ్రత్త.